కేటీఆర్ గారు వరంగల్ వెస్ట్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు వినయ్ భాస్కర్ని మరియు ఇతర వాళ్ళని పిలుచుకొని మాట్లాడే పద్ధతి తీరు, నువ్వు చదువుకున్నా ఏం చదువుకున్నావో తెలియదు కానీ మరి నీకు అది ఏ విధంగా నోరు వచ్చిందో వాడు వీడు అని మాట్లాడి స్థాయిని దిగదార్చుకుంటున్నావు. నీకొక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం కేటీఆర్ గారు, నయం నగర్ బ్రిడ్జ్ మీద మీరు కట్టినామని అంటున్నారు కదా, అదే నయం నగర్ బ్రిడ్జ్ మీద ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు నేను వచ్చి కూర్చుంటాను. మీరు రండి. పూలాభిషేకం చేసిందంటే పని చేశాం కాబట్టి పూలాభిషేకం చేసింది. దాన్ని కూడా ఓర్వలేక జీర్ణించుకోలేకపోయి నీ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నావు అంటే వాడు చెయ్యనోడో వాడో చెప్పుకుంటున్నాడు, మీరు చెప్పుకోలేకపోతున్నారు అంటే వాడు వీడు అని మాట్లాడటం నీ సంస్కార హీనతత్వానికి నిదర్శనంగా అవపడుతున్నది అక్కడ. అందుకే మేము మాకు పూలాభిషేకం చేసినట్టు ఉత్తగం చేయలే. రాత్రి పగలు కష్టపడి నైమ్నగర్ బ్రిడ్జ్ డిస్మెటల్ చేసిన కాడికి వెళ్ళి మొదలు పెడితే డేటు, ఫోటోలు, వీడియోలు, ప్రెస్ సాక్షిగా నేను డిస్మెటల్ చేసి నేను కట్టించిన. మీ తీరుగా కలలల్లా ఇది రాసుకోలే, కలలల్లా కట్టినట్టు అనుకోలే. నిజంగా మేము ఫిజికల్గా కట్టించినాం. అది మా గొప్పతనం. ఆడ ప్రజలను ఒక్కసారి నైమ్నగర్కు ఆదివారం రోజు నేను వెయిట్ చేస్తాను నీకోసం, నేను మీకోసం అందును. నువ్వు వాడు వీడని మాట్లాడినవే, నీకోసం నేను వెయిట్ చేస్తా 10వ తారీఖు నాడు. నిజంగా నువ్వు రాజకీయవేత్త అయితే, నిజంగా ప్రజాసేవకుడు అయితే, నిజంగా పొలిటీషియన్ అయితే ఆ రోజు రా, లేదా క్షమాపణ చెప్పు ప్రజలకు, హన్మకొండ ప్రజలకు. అక్కడనే మీడియా ఉంటుంది, ప్రజలు ఉంటారు. ఎవరికి చెప్పులేస్తారు, ఎవరికి పూలేస్తారో ఆన్నే తెలుసుకుందాం రా. అంతేగాని ఈ ల్యాండ్ గ్రాబర్ మాజీ ఎమ్మెల్యే అట్టటువంటి పట్టుకొని ఈ చరిత్ర అరే ఎవరి చరిత్ర గురించి మాట్లాడితే నీ కుటుంబ చరిత్ర వెనకటికి వెళ్ళి తిస్తే మాకు తెలుసు. అది మేము మాట్లాడి నువ్వు అసలు నీకు ఎక్కడ ఇంకా అంటున్నాడు వరంగల్ కబ్జాలు అవుతున్నాయి, ఇదవుతున్నాయి, అదవుతున్నాయి. ఇవాళ కబ్జా అనేది లేకుండా ప్రశాంతంగా పన్నాడు నీ శిష్యుడు కేటీఆర్ గారు. నీ శిష్యుడు పెట్టిన కబ్జాలు ఏది లేక ఏడికాడికి అరగడితే ప్రశాంతంగా ఉన్నది. ఇవాళ మీరు పట్టిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆఫీసే కబ్జాది, మీ పుట్టు పురోతాలే కబ్జాలై. ఇవాళ మీ పుట్టుపురత కబ్జాలు పెట్టినాయి, డిస్మెటల్ చేసి ఇవి వస్తున్నాయి, వాటరా వస్తున్నది అంటేనే ఉనికి పడి తెల్లారులేస్తే పూటకో మాట రాత్రికో మాట మాట్లాడుతున్నారు. మీ ఉనికి ఎక్కడ కోల్పోతారో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పనులను చూసి మీ ఉనికి ఎక్కడ కోల్పోతారో అని పరేషాన్లా రోజోసారి మీడియాలో అబద్దాలు మాట్లాడుతుంటే నిజంగా కూడా సిగ్గేస్తున్నారు. ప్రజలు అసహించుకుంటున్నారు మీ యొక్క ప్రవర్తనను చూసి. ఇదివరకన్నా ఇంతో అంత గౌరవం ఉండే, మీ యొక్క మాటలు, మీ యొక్క ప్రవర్తన చూసి సిగ్గేస్తున్నారు, ఒక్కొక్కరు పడుతున్నారు. నైమ్నగర్ బ్రిడ్జ్ మీరు కట్టినరా? ఎస్, నేను కూడా తాజ్మహల్ హన్మకొండ కట్టాలని కలగంట. కట్టినోడు గొప్పోడా, కలగన్నోడు గొప్పోడా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఇంకా మాజీ ఎమ్మెల్యే ఈయనంటాడు 90% కళాక్షేత్రం మేం కట్టినాం మీరు చెప్పుకుంటారు అంటారు. సిగ్గు అనిపిస్తలేదే? గోడలు స్లాబ్ తప్ప వేరేమన్నా ఉండనా మీ దగ్గర? ఫోటోలు కూడా ప్రదర్శించారు ప్రెస్ మీట్ సమక్షంలో. ఓ ఫ్లోరింగ్ లేదు, అద్దాలు లేవు, సీలింగ్ లేదు, ఓ సౌండ్ సిస్టమ్ లేదు, కర్టన్స్ లేవు, స్క్రీన్లు లేవు, ఏది లేదు. దాంట్లో కూడా వారి పేరు చెప్పి కూడా కాళోజీ నారాయణ గారి పేరు చెప్పి కూడా దాని మీద దోపిడి దొంగలు తిన్నారు. దాని మీద సింగిల్ చెక్ కింద 45 కోట్లు పట్టుకొచ్చిన చరిత్ర మాది. అవన్నీ వదిలిపెట్టి ఆఖరికి నైమ్నగర్ బ్రిడ్జ్ మేం కట్టినాం వాళ్ళ పేరు చెప్పు, వాడు చేయని దానికి పేరు చెప్పుకొని తిరుగుతా అంటాడు వాడు అట. ఇదా నీ సంస్కృతి? నేను నోరు చేసి మాట్లాడితే తలకాయ ఎడబెట్టుకుంటా తెలుసా నువ్వు? అన్ని పాపాలు చేశాను పేరు. ఆ పాపాలన్నీ ఒక్కటి నేను చదువులు పెడితే సమయం సరిపోదు. మీరు ఈ పద్ధతిలో మాట్లాడటం మానుకోండి. రాజకీయంగా ఎదుర్కోవడం నేర్చుకోండి. ఓనుకో వీళ్ళకి పేర్లు పెడతాడు, వాళ్ళకి పేర్లు పెడతాడు. నీకు పెట్టలేమా? నువ్వు గిల్బిల్ పాండేవ్ అన్నావు అనుకో, తలకాయ ఎడబెట్టు.